హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేల్స్ బై లక్కీ ఛానల్. ఈరోజు అయితే లక్కీస్ కిచెన్లో నేను మటన్ కర్రీ ప్రాసెస్ ఎలాగో మీకు చూపిస్తాను. లక్కీస్ కిచెన్లో మటన్ కర్రీ చేశాను, ఆ వీడియో అయితే మీకు పెడుతున్నాను అనమాట. ఫస్ట్ అయితే నేను స్టవ్ మీద అయితే కుక్కర్ పెట్టుకున్నాను. దాంట్లో అయితే ఒక ఆనియన్, 2 టమాటాలు వేసుకుని 1 కేజీ మటన్ అయితే నేను తీసుకున్నాను అనమాట. మటన్ నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఈ ఆనియన్ టమాటా ఫ్రై అయ్యాక ఈ మటన్ కూడా యాడ్ చేసి పెట్టుకున్నాను. మటన్ బాగా కలుపుకొని మనకి వాటర్ వచ్చే వరకు ఈ మటన్ కొంచెం ఫ్రై అయ్యే వరకు వేపుకోవాలన్నమాట. దాంట్లోకి సాల్ట్, పసుపు అయితే వేసుకోవాలి. నేను 2 స్పూన్స్ సాల్ట్ వేసాను, 3 స్పూన్స్ అయితే నేను పసుపు వేస్తాను. నాన్ వెజ్ కాబట్టి మనం స్మెల్ రాకుండా పసుపు కొంచెం ఎక్కువ వేసుకుంటాం అనమాట. ఈ సాల్టు పసుపు వేశాక మనం బాగా కలుపుకోవాలి. పసుపు 3 స్పూన్స్ వేసాను అనమాట. సాల్టు పసుపు వేశాక బాగా కలుపుకోవాలి. దీంట్లో నుంచి అయితే కొంచెం వాటర్ వస్తాయి అనమాట. ఆ వాటర్ మొత్తం ఎగురుకునే వరకు కలుపుకోవాలి. అప్పుడు నాన్ వెజ్ అయితే స్మెల్ లేకుండా ఉంటుంది. బాగా కలుపుకొని మటన్ అయితే కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి నేనైతే మెత్తపడడానికి అల్లం అయితే యాడ్ చేస్తానమాట. అల్లం యాడ్ చేస్తే మనకి ముక్క తొందరగా మెత్తపడుతుంది అనమాట. అల్లం కూడా మిక్సీ వేసేసుకున్నాను, దాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. అదైతే అల్లం వేసి బాగా మెత్తగా కలుపుకొని మనకి బాగా వాటర్ అంతా ఎగురుకోవాలి. తర్వాత స్మెల్ కూడా పోతుంది, నాన్ వెజ్ స్మెల్ కూడా. తర్వాత కారం యాడ్ చేసుకోవాలి. నేనైతే 3 స్పూన్స్ కారం వేసాను. 1 కేజీ మటన్కి 1 టమాటా, 2 ఆనియన్స్, కొంచెం అల్లం అవన్నీ వేసుకొని బాగా కలుపుకొని తర్వాత దీంట్లో మసాలా కూడా వేసుకోవాలి. మసాలా వేసుకొని మనకి పచ్చి వాసన పోయే వరకు కలబెట్టుకోవాలన్నమాట. ఆ మసాలా ఏమేంటంటే ధనియాలు, తెల్లగడ్డ, చెక్క, లవంగ, అల్లము, కొంచెం మనకి స్పైసీగా ఉండాలంటే కొంచెం లవంగాలు ఎక్కువ వేసుకోవచ్చు. లేదు మనకు కొంచెం కారం తక్కువ కావాలంటే మనం కొంచెం లవంగాలు తగ్గించుకోవచ్చు. ఈ మసాలా కూడా వేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు కలబెట్టుకోవాలన్నమాట. పచ్చివాసన రాకూడదనమాట. తర్వాత అయితే నేను 2 గ్లాసెస్ వాటర్ అయితే పోసుకున్నాను ఉడకడానికి. కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం వాటర్ అయితే ఎక్కువ పోసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టేసి విజిల్ పెట్టేశాను. 6 విజిల్స్ అయితే రంపిస్తున్నాను. 6 విజిల్స్కి అయితే నాకు ముక్క మెత్తబడిపోతుంది అనమాట. లేకపోతే ముక్క గట్టిగా ఉందని అని అనిపిస్తే మనం మళ్ళీ పెట్టుకోవచ్చు. నాకైతే ఉడికిపోతుంది. తర్వాత అయితే ఈ 6 విజిల్స్ వచ్చేసాక మంట అయితే ఆపేసాను. ఇప్పుడైతే మటన్ కర్రీ రెడీ అయిపోయింది అనమాట. నాకైతే కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి నేను గ్రేవీగానే దింపుకున్నాను. మీకు కొంచెం గ్రేవీ తక్కువ కావాలంటే కొంచెం దింపేసుకోండి. ఇప్పుడు మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.